రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ శాసనసభలో 2024-25 సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ప్రతిష్టాత్మక పథకాలు, 6 గ్యారంటీలకు నిధుల కేటాయింపు, సబ్సిడీలు, అప్పుల కుస్తీలు చెల్లింపు, ఉద్యోగుల వేతనాల వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని దాదాపు 2.8 లక్షల కోట్ల నుంచి 2.9 లక్షల కోట్ల మధ్య బడ్జెట్ను రూపొందించినట్లు తెలిసింది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్ 1లో జరగనున్న భేటీలో బడ్జెట్కు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. డిప్యూటీ సీఎం ఆర్థిక విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత ఎలాంటి సభా కార్యక్రమాలు జరపకుండా ఈ నెల 27కు వాయిదా పడనున్నాయి. బడ్జెట్లోని అంశాలను చదివి చర్చలో పాల్గొనేందుకు వీలు మరుసటి రోజున సభా కార్యక్రమాలకు సెలవు ప్రకటించడం ఆనవాయితీ. ఆ ప్రకారమే ఈసారి కూడా శాసనసభ, శాసనమండలి శనివారానికి వాయిదా పడనున్నాయి. ఆ రోజున 2 సభల్లోనూ బడ్జెట్పై సాధారణ చర్చలు జరుగుతాయి. అసెంబ్లీ జూలై 29కి, మండలి జూలై 31కి వాయిదా పడనున్నాయి. ఈ బడ్జెట్లో ఒక్క వ్యవసాయ రంగానికే దాదాపు 50,000 కోట్లకు పైగా కేటాయించినట్లు సమాచారం. అందులో రైతు రుణమాఫీ పథకానికి 31,000 కోట్ల, రైతు భరోసాకు మరో 15,000 కోట్లు, రైతు బీమాకు 7,000 కోట్ల వరకు కేటాయించవచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత విద్యుత్తు, సాగునీటి పారుదల శాఖలకు నిధులను ఎక్కువగా కేటాయించినట్లు సమాచారం. విద్యుత్ సంస్థల బకాయిల చెల్లింపు, 200 యూనిట్లలో ఉచిత విద్యుత్ వంటి వాటికి నిధుల కేటాయింపు దృష్ట్యా విద్యుత్ శాఖకు భారీగానే కేటాయింపులు జరిపినట్లు తెలిసింది. ఇక రాష్ట్రంలో పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, దేవాదుల ఎత్తిపోతల పథకాలు కొనసాగుతున్న నేపథ్యంలో సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీలకు కూడా భారీగానే నిధులను కేటాయించినట్లు తెలిసింది. రాష్ట్ర రాబడుల్లో జీఎస్టీ, విలువ ఆధారిత పన్ను, స్టాంపులు, రిజిస్ట్రేషన్లపైనే ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. వీటి ద్వారా వచ్చే రాబడులే రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాయని నమ్ముతోంది. బడ్జెటేతర అప్పులకు కేంద్రం మోకాలడ్డుతుండడంతో ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి బడ్జెట్ అప్పులను తీసుకోవాల్సి వస్తోంది. ఓటార్ అకౌంట్ బడ్జెట్లో 68,555 కోట్ల అప్పులు తీసుకుంటామని సర్కార్ ప్రతిపాదించిన సంగతి విదితమే. పూర్తిస్థాయి బడ్జెట్లో కూడా అప్పులు అంతే ఉండనున్నాయి. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం 41,000 కోట్లను ప్రతిపాదించింది. కానీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయలనే ప్రతిపాదించింది. పూర్తిస్థాయి బడ్జెట్లోనూ అంతే మొత్తాన్ని ప్రతిపాదించవచ్చని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ శాసనసభలో 2024-25 సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ప్రతిష్టాత్మక పథకాలు, 6 గ్యారంటీలకు నిధుల కేటాయింపు, సబ్సిడీలు, అప్పుల కుస్తీల చెల్లింపు, ఉద్యోగుల వేతనాలు వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని దాదాపు 2.8 లక్షల కోట్ల నుంచి 2.9 లక్షల కోట్ల మధ్య బడ్జెట్ను రూపొందించినట్లు తెలిసింది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్ 1లో జరగనున్న భేటీలో బడ్జెట్కు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. డిప్యూటీ సీఎం ఆర్థిక విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెడతారు.
బడ్జెట్ ప్రసంగం తర్వాత ఎలాంటి సభా కార్యకలాపాలు జరగకుండా ఈ నెల 27కు వాయిదా పడనున్నాయి. బడ్జెట్లోని అంశాలను చదివి చర్చలో పాల్గొనేందుకు వీలుగా మరుసటి రోజున సభా కార్యక్రమాలకు సెలవు ప్రకటించడం ఆనవాయితీ. ఆ ప్రకారమే ఈసారి కూడా శాసనసభ, శాసనమండలి శనివారానికి వాయిదా పడనున్నాయి. ఆ రోజున 2 సభల్లోనూ బడ్జెట్పై సాధారణ చర్చలు జరుగుతాయి. అసెంబ్లీ జూలై 29కి, మండలి జూలై 31కి వాయిదా పడనున్నాయి. ఈ బడ్జెట్లో ఒక్క వ్యవసాయ రంగానికే దాదాపు 50,000 కోట్లకు పైగా కేటాయించినట్లు సమాచారం. అందులో రైతు రుణమాఫీ పథకానికి 31,000 కోట్లు, రైతు భరోసాకు మరో 15,000 కోట్లు, రైతు బీమాకు 7,000 కోట్ల వరకు కేటాయించవచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత విద్యుత్తు, సాగునీటి పారుదల శాఖలకు నిధులను ఎక్కువగా కేటాయించినట్లు సమాచారం. విద్యుత్ సంస్థల బకాయిల చెల్లింపు, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ వంటి వాటికి నిధుల కేటాయింపు దృష్ట్యా విద్యుత్ శాఖకు భారీగానే కేటాయింపులు జరిపినట్లు తెలిసింది. ఇక రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి, సీతారామ దేవాదుల ఎత్తిపోతల పథకాలు కొనసాగుతున్న నేపథ్యంలో సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారెంటీలకు కూడా భారీగానే నిధులు కేటాయించినట్లు తెలిసింది. రాష్ట్ర రాబడుల్లో జీఎస్టీ, విలువ ఆధారిత పన్ను, స్టాంపులు, రిజిస్ట్రేషన్లపైనే ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. వీటి ద్వారా వచ్చే రాబడులే రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాయని నమ్ముతోంది. బడ్జెటేతర అప్పులకు కేంద్రం మోకాలడ్డుతుండడంతో ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి బడ్జెట్ అప్పులను తీసుకోవాల్సి వస్తోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 68,585 కోట్ల అప్పులు తీసుకుంటామని సర్కార్ ప్రతిపాదించిన సంగతి విదితమే. పూర్తిస్థాయి బడ్జెట్లో కూడా అప్పులు అయితే ఉండనున్నాయి. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం 41,000 కోట్లను ప్రతిపాదించింది. కానీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం 21,000 కోట్లనే ప్రతిపాదించింది. పూర్తిస్థాయి బడ్జెట్లోనూ అంతే మొత్తాన్ని ప్రతిపాదించవచ్చని తెలిసింది.